శ్రీనివాస్ గారు, 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉండాలనే బీఆర్ఎస్ కోరుకుంటోంది. కానీ ప్రజల్లో ఒక రకమైన భావం వచ్చింది. దాన్నే భావ వ్యక్తీకరణలో భాగంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు అనేది బీఆర్ఎస్ ఇస్తున్న వివరణ. పాయింట్ నెంబర్ 1. రెండోది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, మొత్తం ఒక వైరాగ్యం ఏర్పడిపోయింది రాష్ట్రం మొత్తం. ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు, మేము ఎక్కడికి వెళ్ళినా చందాలేసైనా ఈసారి మిమ్మల్ని గెలిపిస్తామంటున్నారు అంటున్నారు ఎర్రటి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం మీ ద్వారా 10 టీవీ ప్రేక్షకులకు ప్రజలకు అర్థయ్యాలి. ఈ గాడిద గుర్రం కథ, ఈ పగలు చీకటి కథ ఏదైతే ఉందో అది 10 సంవత్సరాలు చూసే కదా ఈ గుర్రం లాంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఇంద్రమ రాజ్యం ప్రజాపాలన నడుస్తుంది. చీకటి పాలన ప్రారదోలి ఆ నలుగురితో నడిచే పరిపాలన వద్దు, 4 కోట్ల ప్రజల ఆకాంక్షగా ప్రభుత్వం రావాలనే కదా ఈ రోజు మమ్మల్ని చూసి గుర్తించే అవకాశం ఇచ్చింది. ఈ రోజు నేను ఒకటి చెప్పదలుచుకున్నా మీ ద్వారా, ఏ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి ప్రభుత్వం కూలగొడతాం, ఎన్ని నెలలు ఉంటే చూస్తాం, 3 నెలలు 6 నెలలు వాళ్ళ కలహాలు పడిపోద్దని పిల్లి శాపనాడు పెడితే మీ ఆరోగ్యం కూడా అన్నాం, ఈ పిల్లి శాపనాడు పెడితే ప్రభుత్వం పడిపోదని. 15 మాసాలు అయిపోయింది. అరే ప్రభుత్వం ఇంకా సజావుగా సాగుతుంది, సక్రమంగా నడుస్తుంది, మనం ఏదో 3 నెలలకి పడిపోద్ది అనుకుంటే 6 నెలలకి పడిపోద్దాం అనుకుంటే అన్నట్టు భ్రమలు వాళ్ళు ఉన్నారు. ఇంకోటి కూడా మేము అధికారంలో చెప్పిన భ్రమలు వాళ్ళు ఉన్నటువంటి సందర్భం. శ్రీనివాస్ గారు, ఏదో ఒక మూల మీకేమైనా అనుమానం ఉందా, ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానం ఉందా? అంటే ఒక కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకే 4 మంత్రులు, మీరు ప్రభుత్వ విప్పు, చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు రెస్పాండ్ అవుతున్నారు. అంటే ఏదో సంథింగ్ ఫిష్ అని ఫీల్ అవుతున్నారా? నేను పూర్తిగా వారి ఇచ్చినటువంటి సమాచారం ప్రజలకు వేయడానికి ఈరోజు రిజిస్ట్రేషన్ ఆగిపోయినవి ఒకసారి మీరు చూడండి. గత ప్రభుత్వ హయాంలో రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి. గత ప్రభుత్వంలో ఒక ల్యాండ్ కు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సపోజ్ అతను 30 ప్లాట్లు పెడితే 30 ప్లాట్లు అంతకుముందు 1, 2, 3 వేసి అమ్ముకునే వాళ్ళు. కానీ అది అమ్మకాన్ని రిజిస్ట్రేషన్ ఆపింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని ఇప్పుడు మేము సరళీకృతం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు గుమ్మడికాయలు దొంగని మేము భుజాలు తడుపుకుంటలేము. మేము పక్క 5 సంవత్సరాలు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. ఇంతకుముందు ఏదో మిత్రుడు ప్రభాకర్ రెడ్డి గారి మాటల్లో మా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా 5 ఏళ్ళు ఉండండి అంటుండ్రు. ఆయన ఉండాలంటే ప్రజలు మేము ఉండము. 5 సంవత్సరాల కోసం ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటున్నట్టు 5 సంవత్సరాలు ఉంటాం. మా విధానాల వల్ల మరో 5 సంవత్సరాలు ప్రభుత్వం తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఇది ఇప్పుడు ఇట్లే ఉండాలని చెప్పని ప్రజలు మాకు ఇచ్చినటువంటి ఆలోచనకు అనుగుణంగా ఉంటాం. వీళ్ళు చెప్పే సూచన సలహాలు ప్రజాస్వామ్య పంటలు ఉంటే తీసుకుంటాం. ఇక్కడ నేను ఇప్పుడు దీనికి వారు ఇచ్చినటువంటి దానికి సమానం చెప్పడం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు వారు ఉన్నట్టు సమానం చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ రోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వ్యాఖ్యల వల్ల మేమేమంటున్నాము, కుట్ర కోణం దాగి ఉందా అని అడుగుతాం. లేదు ఆయన బిల్డర్లు పారిశ్రామికవేత్తలు అంటున్నారు కదా, ఎందుకు బిజినెస్ చెందిర్రు వాళ్ళు చెప్పాలి. లేదు ఆ బిల్డర్ల పేర్లు ఆ పారిశ్రామికవేత్తల పేర్లు కూడా చెప్పాలి అనేది మేము ఈ రోజు చెప్పినటువంటి అంశం. శ్రీనివాస్ గారు, నేను అది అడుగుతున్నా, మీకే స్ట్రైట్ గా అడుగుతున్నా. అంటే మీకేమైనా అనుమానం ఉందా, నిజంగా కుట్రకోణం ఉంది, కొత్త ప్రభాకర్ వ్యాఖ్యలు నిజం ఉంది, తెర వెనక ఏదో జరుగుతుందన్న అనుమానం కాంగ్రెస్ పార్టీలో ఏమైనా ఉందా? తెర వెనుక ఏం లేదు, తెర ముందు ఏం లేదు, వీళ్ళు కుట్ర పడుతున్నట్టుగా మాకు అనుమానం వస్తుంది. అందుకే మేము మొదటి నుంచి కూడా అంటున్నాము, మేమేమంటున్నాం, ఈ ప్రభుత్వాన్ని పడిపోవాలని కోరుకుంటున్నట్టు కుట్ర కోణం దాగి ఉందా వాళ్ళ మాటల్లో. ఇప్పుడు వాళ్ళ మాటలు అంతర్లీనంలో పార్టీ అధిష్టానానికి సంబంధించిన ఆనాలుగురు నాయకత్వం చెప్తున్నా. ఇది ప్రభాకర్ రెడ్డి మాటనా, ప్రభాకర్ రెడ్డి వెనుకున్నటువంటి మాట నిజంగానే పారిశ్రామికవేత్తలైతే ఎవరు దానిపైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉందని చెప్పనుకున్నాం. గత ఫిబ్రవరి మార్చిలో మీరు చూస్తే గత సంవత్సరం కంటే ఎక్కువగానే మేము రిజిస్ట్రేషన్ లో సంబంధించిన ఆదాయం వచ్చింది. ఆ లెక్కలు కావాలంటే మరోసారి డిబేట్ పెట్టండి, చూపిద్దాం ఎందుకు రిజిస్ట్రేషన్ అయింది, ఏ సంవత్సరం అయింది, ఏ నెలలో అయింది. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పదాము, కొత్త పాలసీ తీసుకొచ్చే క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ రోజు ఈ ప్రభుత్వము పగడ్బందీగా పక్కాగా నడుస్తుంది. ఇచ్చిన హామీలు ఒకటి అమలు చేసుకుంటూ ముందుకెళ్తుండ్రు. ఇవ్వని హామీ సన్నబియ్యం కూడా ఇచ్చిండ్రు. ఈ విధంగా వీళ్ళు ముందుకు పోయినట్టు ఇంకో 5 ఏళ్ళు కూడా ప్రభుత్వం రావని చెప్పని అక్కస్తులు వాళ్ళు చేస్తున్నట్టు దుష్ప్రచారం. నేను ఇక్కడ ఏమంటున్నంటే, నేను 2 కోణాలు చెప్తున్నాను. ఒకటేమో కుట్ర కోణం దాగున్నది, రాజద్రోహం కేసు పెట్టాలన్నా ప్రభాకర్ రెడ్డి మీద వాళ్ళ మీద అనేది ఒకటి ఇంతకుముందు చెప్పి వారి మీద కేసు పెట్టాల్సిందే. ఆ మాట అనేది నేను అదే అంటున్నా, కొత్త ప్రభాకర్ రెడ్డి పైన రాజద్రోహం కేసు పెడతారా? పాయింట్ నెంబర్ 1, మీరు ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. నెంబర్ 2, ఇందాక విచారణ చేయాలన్నారు. ఈ వ్యాఖ్యల వెనక ఏదో జరిగిందని మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి దీనిపైన ఎంక్వైరీకి ఏమైనా ఆదేశం చేస్తారు? ఈ రెండింటి క్లారిటీ ఇవ్వండి.
ప్రజాస్వామ్య పంతాలు ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూల్చాలి అనేటువంటి మాట ఒక శాసనసభ్యుడు అన్నట్టు తప్పు, పెద్ద పొరపాటు. ఆ బిల్డర్ల పేరు చెప్పాలి, ఆ పారిశ్రామికవేత్తల పేరు చెప్పాలి. లేదు గత 10 సంవత్సరాలు వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని నేను ఎక్కడా చెప్పలేదు. ఆయా వర్గాలు మా దృష్టికి తెచ్చిన అంశాలు మాత్రం ప్రస్తావించానని మళ్ళీ రెండోసారి ఆయన రియాక్ట్ అయ్యి వివరణ ఇచ్చారు కొత్త ప్రభాకర్ రెడ్డి. ఎందుకు మాట మార్చుకోవడం ఎందుకు, ముందుగా అనడం ఎందుకు, తప్పైంది క్షమించండి అని చెప్పడం సరిపోద్ది కదా. నేనేమంటున్నా అన్న, ఇప్పుడు ఏదో సంచలనం కోసం 4 మాటలు మాట్లాడుతుండే కాదు. ఈరోజు కానీ ఏ ప్రభుత్వంలో అయినా ఇప్పుడు వాళ్ళ దాంట్లో నలుగురు తప్పించి ఎవరు మాట్లాడపోయారు. మా ప్రజాస్వామ్య పాలన ఎక్కువ, మా పార్టీలో అందరి అభిప్రాయాలు చెప్తారు, దాన్ని వింటాము. విని అభిప్రాయ భేదాలు వేరు, భిన్నాభిప్రాయాలు వేరు. అందరం కలిసి పార్టీ సిద్ధాంత ప్రకారం పనిచేస్తాము. ఎవరికైనా కొన్ని అంశాలు వాళ్ళ దగ్గర ఆ స్వేచ్ఛ కూడా లేదు. ఈ రోజు మేము ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ప్రజల మధ్యలో సరే వీళ్ళు ఏమంటారంటే అసలు ప్రభుత్వమే నడుస్తలేదు, ప్రభుత్వం మొత్తం పేదలందరూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేస్తున్నందుకు ఇబ్బంది పడుతుండ్రా? 200 యూనిట్లకి ఉచిత కరెంటు ఇంట్లోకి మాఫీ చేసినందుకు బాధపడతారా? ఎందుకు ఇబ్బంది పడుతుండ్రు? ఈరోజు 20,650 కోట్లు అన్న రైతు రుణమాఫీ చేసినాము. ఈరోజు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు గ్రామంలో 20 మంది 30 మంది ఉన్నారు. అక్కడక్కడ వాళ్ళకు చేయాలని చెప్పి మేము ప్రభుత్వం పైన ఒత్తిడి మేము కూడా అడుగుతున్నాము. ఈ రోజు ఒకటి సన్న బియ్యాన్ని కూడా ఇచ్చినాము, ఇంధనం బిల్లు ఇస్తున్నాము. 10 సంవత్సరాలు కళ్ళు కాయలు కాసిన ఎదురు చూసిన పేదలకు గ్రామీణ ప్రాంతాలు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారా అన్న? మేము గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఒక సవాల్ విసిరినాం. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీరు చూపించండి, మేము ఓటాడిగాం. గ్రామంలో డబుల్ బెడ్రూమ్ లేని ఊరు చూపిస్తే ఓటాడుకుంటుంటారంటే సవాల్ మీరు ముందుకు రాలేదు. అసలు పల్లెలు ఎక్కడున్నాయని డబుల్ బెడ్రూమ్ ఎక్కించారు. 10 ఏళ్ళు అసలు డబుల్ బెడ్రూమ్ లేదు. ఈరోజు ధరణి తీసేసి భూపాలు తీసుకుని వచ్చినాం, చక్కటి సంస్థలు తీసుకుని వస్తున్నాం. ఈ రోజు బీసీ కులగాన్ని చేసినాము, ఎస్సీ కేటగిరైజేషన్ చేసినాము. ఇవన్నీ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏ విధంగా డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ప్రతి దాన్ని తప్పడుతున్నారు. అసెంబ్లీలో అవకాశం ఇస్తే తప్ప మాట్లాడతారు. శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్నారు కాబట్టి రాజద్రోహం కేసు పెడతాను అన్నారు. అయితే ఆయన చేసిన కామెంట్స్, ఉదయం చేసిన కామెంట్స్ ఒకసారి నేను చదువుతున్నాను. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామని అంటున్నారు అని అన్నారు ఆయన. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న కామెంట్ ఎక్కడ ఉంది? అంటే రాజద్రోహం పెట్టడానికి వాళ్ళు చెప్పాలి కదా. అన్న ఇప్పుడు మీరు చెప్పిన దానిని ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటున్నట్టు చెప్తుండ్రు కదా. ఎవరు పరిశ్రమ పేరు చెప్పారు? ఒక పని చేయి, ఒకటే పత్రిక చదువుతున్నట్టు 10 పత్రికలు చదువు. పత్రిక చదివితే నీ ప్రభుత్వం అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా 6-7 పత్రికలు చదువుతా. రైట్, చదువుతానా? సతీష్ గారు, శ్రీనివాస్ గారు, మీరు ప్రభుత్వ విప్పు కూడా ఉన్నారు కాబట్టి ఫైనల్ కూడా చెప్పండి. మీరు ఇందాక అన్నారు అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి పైన రాజద్రోహం కేసు పెడతారా, లేదంటే దీనిపైన విచారణకి ఏమైనా ఆదేశించబోతున్నారా? ప్రభుత్వం యాక్షన్ ఏంటి? అన్న నేనేమంటున్నా, యాక్షన్ కాదు, అది కడుపులో నుంచి వచ్చినటువంటి మాట. అది ఒక ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చాలని ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజులు అంటూనే 15 నెలలైనా ఇంకా అదే మాట ఉన్నారంటే వాళ్ళ మనసులో ఉన్న మాట బయటకు వచ్చిన క్రమంలో దానిపై విచారణ జరపాలని చెప్పన్నాం. ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూర్చాలంటే అది రాజద్రోహం కేసు కింద వస్తుందని చెప్పిన మాట చెప్పి దాన్ని కట్టుకోవడం ప్రభుత్వం దానిపై నిర్ణయించుకోవాలి, పోలీస్ యంత్రాంగం నిర్ణయించుకోవాలి అనేది మా ఆలోచనకు ఎన్నికపోయేది లేదు. రాజద్రోహం కేసు పెట్టాలని చెప్పిన దానిలో ఇంకొక విషయం, ఇక్కడ మీరు ఒక దుష్ప్రచారం సంబంధించిన అంశంలో ఏదైతే బర్త్ సర్టిఫికెట్లు ఇస్తే కూడా చెప్పండి అంశంలో నిన్ననే చెక్ చేస్తాం. నిన్ననే మా రెవెన్యూ సదస్సులో కూడా మా ముఖ్యమంత్రి గారు అన్నారు, ఈ రెవెన్యూ అధికారులు ఈ విధంగా బదిలీ చేస్తూ అసలు చట్టాన్ని ఎత్తివేసే విధంగా చేసే సందర్భం కరెక్ట్ కాదు. ఒకరిద్దరు ఉండొచ్చు, 3-4 ఉండొచ్చు ఏ వ్యవస్థలో. అలాంటి వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుందాం, కానీ దానివల్ల వ్యవస్థని తప్పటి విధంగా చేయడం కరెక్ట్ కాదని నిన్న కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భం. ఇంకోటి లాకప్లు ఎక్కడ వేసినమే మాకు చట్టం తన పని చేసుకుపోయి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు 20 ఏళ్ళు పార్టీని పట్టుకొని
కొట్లాడిండు, ఆయనకి మంత్రి కావాలని కోరుకుంటా ఒకటి. కానీ అదే ఈ ప్రభుత్వం ఇంత వీక్ ఉందా, మేము కూలగొడతామని అనలే. ఈ మాటలకే ఇంత వీళ్ళు అభద్రతకు లోన్ అవుతున్నట్టు ఈ ప్రభుత్వం ఇంకా ఎంత వీక్ ఉందో అర్థమైంది. ఒకటి, రాజగోపాల్ రెడ్డి మంత్రి రాకుంటే నా సంగతి ఏదో చెప్తా అంటుండు, మల్రెడ్డి రంగారెడ్డి నాకు మంత్రి రాకపోతే ఎట్లా నడుస్తుందో చూస్తా అంటుండు, ప్రేమ్ సాగర్ రావు నిన్ననే మాట్లాడు నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నా సంగతి ఏందో నా తడకేందో చూపిస్తా అంటుండు. జానారెడ్డి మాట్లాడు, అరే ప్రభుత్వం మీ ప్రభుత్వం సంగతి ఏంటో చూపిస్తాను, ప్రభుత్వాన్ని పడగొడతామని అర్థం కాదు కదా. నేను మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలి, మా సీనన్న మంత్రి కావాలి, రాంగభంగా మాకు తొవ్వల కనబడతాడు, మా ప్రాంతం అభివృద్ధి చెందాలి, కష్టపడ్డాడు. ఎందుకంటే ఆయనకు మనస్ఫూర్తిగా చెప్పారో లేదో ఆది శ్రీనివాస్ ఖచ్చితంగా అనుమానం ఉంటుంది. నా మనస్ఫూర్తి పెట్టినట్టుగా మిషన్ పెట్టాలి. నన్ను అయితే అనుమానించకు, రైట్ రైట్. కానీ ప్రజల దగ్గర కొత్త ప్రభాకర్ రెడ్డిని అనుమానించాలా? ఎవరిని కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా మాట్లాడింది తప్పు కాదు. ఇప్పుడు నేను మాట్లాడింది కూడా మనస్ఫూర్తిగా మా సీనన్ కానీ ప్రజలకు మీటర్ పెట్టుండ్రు అన్న ఏమనుకుంటారో తెలుస్తుంది. రైట్ రైట్. థ్యాంక్ యూ.